హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేస్తామండి. అన్ని పోటీ పరీక్షలకి కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని మనకు తెలుసండి. ఈ రోజు మనం మాట్లాడుకునేటువంటి కరెంట్ అఫైర్స్ ఏంటంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక కరెంట్ అఫైర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఛత్తీస్గఢ్ లో ఎక్కువ భాగం నివసించేది షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే ఎస్టీలకు సంబంధించినటువంటి ప్రజలు ఎక్కువ మంది ఉంటారండి. అయితే ఈ టాపిక్ మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఈ షెడ్యూల్ ట్రైబ్స్ ఉచ్చారణ చేసేటప్పుడు అంటే స్పెల్లింగ్ రాసేటప్పుడు వాడి యొక్క స్పెల్లింగ్ లో మిస్టేక్స్ ఉండటం వల్ల చాలా మంది ఆ తెగకు చెందినటువంటి షెడ్యూల్ ట్రైబ్స్ చెందినటువంటి అభ్యర్థులు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్స్ తీసుకోవడంలో విఫలం అవడం వల్ల వారు ఉద్యోగాలు సాధించినప్పటికీ ఆ ఉద్యోగాల్లో జాయిన్ అవ్వకపోవడం, అట్లనే ఉన్నత చదువులకు వెళ్ళేటప్పుడు కూడా ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉన్నతాధికారులు ఇష్యూ చేయకపోవడం కూడా ఇక్కడ మేజర్ ప్రాబ్లం గా ఉందండి. అయితే ఈ మధ్యనే యూనియన్ గవర్నమెంట్ ఆ కరెక్షన్స్ కూడా అలౌ చేయటం వల్ల వీళ్ళు చాలా లబ్ధి పొందారు. అయితే అవి ఏ క్యాస్టులు అనేది ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నటువంటి రెండు ట్రైబ్స్ కి అయితే ఇవ్వడం జరిగిందండి. సవర్, ఇదే సవరా. ఇక్కడ చూడండి, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ద్వారా వీళ్ళు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకళ్ళైతే సవర అంటున్నారు, ఇంకోలేదు సవరా అంటున్నారు. అందువల్ల వీళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడానికి ఆ ప్రభుత్వ అధికారులు నిరాకరించడం ద్వారా వీరు చాలా ఇబ్బందులు పాలయ్యారు. అట్లనే వీళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మొరపెట్టుకోవడం వల్ల కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ ప్రాసెస్ ఈ మధ్యనే సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఇవ్వడం ద్వారా ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్ అని కూడా కన్సిడర్ చేసి ఒకే క్యాస్ట్ గా కన్సిడర్ చేయమనేసి యూనియన్ క్యాబినెట్ అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవి స్పెల్లింగ్స్ కూడా తప్పులు రాసినా గానీ ఇక్కడ కన్సిడర్ అనేది చేస్తారు. ఇట్లా సవర్, సవరా అనేది అట్లనే సవర్ణ, చూడండి SAUNRA సవర్ణ. దీనికి మళ్ళీ ఇంకా మన క్యాస్ట్ వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ లో కనుక చూసినట్లయితే ఇంకొక వార్డు కూడా ఇక్కడ రాయటం జరుగుతుంది. సవోనరా, చూడండి ఎక్కడ ఉంది, SAONRA సవోనరా. అట్లనే ఈ క్యాస్ట్ వచ్చేసరికి SAUNRA. ఇలా స్పెల్లింగ్ మిస్టేక్, ఇది ఒకే షెడ్యూల్ ట్రైబ్ ఒకే క్యాస్ట్, కానీ కొంతమంది ఏమో సవోనరా, ఇంకోలాగా సవర్ణరా అనేసి ఇలా వ్యాఖ్యానించడం ద్వారా ఇక్కడైతే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ప్రభుత్వ అధికారులు నిరాకరించడం ద్వారా వీళ్ళు అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. కాబట్టి ఇక్కడ మేజర్ క్యాస్ట్స్ ఏమంటే రెండు క్యాస్ట్లకి ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్ ని ఇవ్వడానికి యూనియన్ గవర్నమెంట్ ఒప్పుకుందండి. చూడండి, విత్ ద యూనియన్ క్యాబినెట్ అప్రూవింగ్ స్పెల్లింగ్ వేరియేషన్స్ ఫర్ two tribes in the state, the decades long struggle has drawn to an end. అంటే కొన్ని దశాబ్దాల నుంచి ఈ సమస్య అయితే ఉంది, చివరికి ఇది కంప్లీట్ అయిపోయింది, ఎండ్ అనేది అయిపోయింది అంటారు. కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏ క్యాస్ట్ అండి, సవర్, సవర్ణ, సవర్ అండ్ సవర, ఈ రెండు ఒకటే క్యాస్ట్లుగా కన్సిడర్ చేశారు. ఏ స్పెల్లింగ్ రాసినా గానీ ఇంక ఇబ్బంది లేదు, వీళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఇబ్బంది లేకుండా ఇస్తుంది. అట్లనే సౌనరా అండ్ అక్కడ రాసినట్టు రెండో మాట మీకు కనపడుతుందా లేదో, సౌనరా అండ్ SAONRA సౌనర, ఈ రెండింటి ఒకే క్యాస్ట్ గా కన్సిడర్ అనేది చేయడం జరిగింది. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఏ రెండు క్యాస్టులకి స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అంటే ఇక్కడ చూడండి, కేంద్ర ప్రభుత్వం ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా కన్సిడర్ చేయమనేసి అప్రూవల్ ఇచ్చిందనేసి మనకి ప్రశ్న అయితే రావడానికి అవకాశం. చూడండి, లాస్ట్ వీక్ మీకు కనపడుతుందో లేదో, లాస్ట్ వీక్ ద యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ద ఇన్క్లూజన్ ఆఫ్ స్పెల్లింగ్ వేరియేషన్స్ ఫర్ two tribes అంటే రెండు ట్రైబ్స్ కి, రెండు తెగలు, షెడ్యూల్ తెగలకి ఇక్కడ అవకాశం అయితే ఏర్పాటు చేసింది. షెడ్యూల్ ట్రైబ్స్ ఆఫ్ ఛత్తీస్గఢ్ లో ఉన్నట్టు అదేంటి, సవర్ అండ్ సవరా వాజ్ వన్ ఆఫ్ దోస్ అకార్డింగ్ టు షమ్మీ అబిది, కమిషనర్ షెడ్యూల్ ట్రైబ్స్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. ఈయన షమ్మీ అబిది అనేవాళ్ళు
కమిషనర్ అన్నమాట. దేనికి? షెడ్యూల్ ట్రైబ్ డెవలప్మెంట్ అండ్ డిపార్ట్మెంట్ అండ్ డైరెక్టర్ ట్రైబల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ద డెసిషన్ విల్ బెనిఫిట్ నియర్లీ 1 lakh పీపుల్ అక్రాస్ ఛత్తీస్గఢ్. ఇక్కడ 1 లక్ష మంది వరకు ఈ సవరణ వల్ల 1 లక్ష మంది ప్రజలకి ఉపయోగపడుతుందనేసి ఈ వీళ్ళు తెలియజేయటం జరిగింది. ఇక్కడైతే ఈ సౌనరా అనే ఈ క్యాస్ట్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి సుమారుగా 3 లక్షల మందికి ఉపయోగపడుతుంది అనేసి చెప్పడం జరిగిందండి. ఇక్కడ 3 lakhs అనేసి ఇక్కడ ఇచ్చారండి. 3 లక్షల మంది లబ్ధి పొందుతారు అన్నమాట. ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్ ని ప్రభుత్వం కన్సిడర్ చేసి వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ కనుక ఇస్తే అక్కడ 1 లక్ష మంది, ఇక్కడ 3 లక్షల మంది ఆ రాష్ట్రాల్లో లబ్ధి పొందుతారు. వాళ్ళు ఉన్నత చదువులు కావచ్చు, లేకపోతే ఉద్యోగాలకి సెలెక్ట్ అవడానికి కూడా ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేయటంలో ఇబ్బంది ఉండదని చెప్తున్నారు. అట్లనే ఈ షెడ్యూల్ ట్రైబ్ సంబంధించినటువంటి మన రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ అనేది ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇలాంటి డిస్టర్బెన్సెస్ అనేవి రావు అనేసి కూడా చెప్పడం జరిగింది. చూడండి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 342 1 and 2 లో స్పష్టంగా షెడ్యూల్ ట్రైబ్స్ గురించి వివరించడం జరిగింది. ఎవరెవరైతే షెడ్యూల్ ట్రైబ్స్ కింద వస్తారో వాళ్ళని వివరించి వాళ్ళకి ఈ షెడ్యూల్ ట్రైబ్స్ లో అంటే 342(1)(2) ద్వారా షెడ్యూల్ ట్రైబ్స్ గా గుర్తించవచ్చు అనేది చెప్తున్నారు. కాకపోతే ఈ 2 స్పెల్లింగ్ మిస్టేక్స్ ని పార్లమెంట్ లో అప్రూవ్ చేసి రాష్ట్రపతి గారు కన్సెంట్ చేసిన తర్వాత ఇవి ఎఫెక్ట్ లోకి రావడానికి అవకాశం అయితే ఉంది. కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఇంపార్టెంట్ ఎక్కడండి? ఛత్తీస్గఢ్ లో జరిగింది. ఇక్కడ ఈ 2 క్యాస్ట్లు ఒకటే షెడ్యూల్ ట్రైబ్స్. ఇక్కడ మనం రాసినట్టు ఈ 2 ఒకటే. అంటే 2 షెడ్యూల్ ట్రైబ్స్ కి అప్రూవల్ అనేది ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ అయితే ఇచ్చాడు. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ గా చూస్తే ఇక్కడ మీకు కనపడుతుందండి 90వ ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ చిహ్నంగా కోనార్క్ ఆలయ రథచక్రం. వెరీ వెరీ ఇంపార్టెంట్. 90వ ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీకి చిహ్నంగా ఈ కోనార్క్ ఆలయ రథచక్రం అనేది తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి 195 దేశాల అధికారులు ప్రతి సంవత్సరం ఇంటర్పోల్ కి 195 దేశాల అధికారులు ప్రతి సంవత్సరము ప్రతి దేశంలో అంటే సంవత్సరానికి ఒక దేశంలో ఈ జనరల్ అసెంబ్లీని అనేది ఏర్పాటు చేసి ఆ అధికారులు అక్కడ చేరటం అనేది జరిగింది. ఈ సంవత్సరం అయితే మన దేశంలో 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మన దేశంలో అయితే ఈ కార్యక్రమాన్ని చేయమనేసి మన ప్రధానమంత్రి గారు కోరడం ద్వారా మీరు మన దేశంలో ఈ సంవత్సరము ఈ అంటే ఎప్పుడు జరుగుతుంది? భారత్ లో వచ్చే నెలలో జరిగిన 90వ ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీకి అంటే వచ్చే నెలలో ఈ సమావేశం అయితే ఏర్పాటు చేయడానికి వారు సిద్ధపడ్డారు. కాబట్టి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ ఏంటంటే దీనికి లోగోగా అయితే తీసుకున్నారు కోనార్క్ ఆలయ రథ చక్రం అనేది తీసుకున్నారు. దీనిలో చూసినట్టు ఈ రథానికి 24 చక్రాలు అయితే ఉంటవి. 24 చక్రాలు ఉంటాయి. అందులో 16 ఆకులు ఉంటాయి. ఆకులు లీవ్స్ ఉంటాయి. అట్లనే వారంలో 7 రోజులు 24 గంటలు ఇంటర్పోల్ విధులు నిర్వహణకు చిహ్నంగా ఈ లోగోని అయితే తీసుకోవడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ లో రావడానికి అవకాశం ఉందన్నమాట. అట్లనే మొట్టమొదటిసారిగా మన దేశంలో ఈ ఇంటర్పోల్ అసెంబ్లీ ఎప్పుడు జరిగిందంటే 1997లో జరిగిందండి. 1997 ఇక్కడ రాస్తున్న మీకోసం మరోసారి రాస్తున్నాం. 1997లో జరిగింది అనమాట. అయితే ఈ సంవత్సరం వచ్చేసరికి 75 సంవత్సరాలు కాబట్టి 75 సంవత్సరాల సందర్భంగా ఈ అసెంబ్లీని మన దేశంలో జరపమనేసి మన నిర్వహించాలన్న ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజ్ఞప్తి మేరకు ఈ నెల 18 నుంచి 3 రోజుల పాటు మన దేశంలో ఇది జరపడానికి అవకాశం ఉందన్నమాట. అయితే ఇక్కడ దాని యొక్క లోగో ఏంటండి అంటే ఇక్కడ చూడండి, ఇది లోగో. చుట్టూ 3 మన జాతీయ జెండాలో ఉన్నటువంటి 3 రంగుల్ని ప్రతిబింబజేసే చక్రము, మధ్యలో కోనార్క్ ఆలయ రథ చక్రాన్ని ఈ లోగోగా స్వీకరించడం జరిగింది. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లానే చూడండి ఇక్కడ 38 కోట్ల ఏళ్ల నాటి గుండె శిలాజము లభ్యము. శిలాజము అంటే ఫాజిల్స్ అంటారు. ఫాజిల్స్, ఈ ఫాజిల్స్ ని అంటే ఇంగ్లీష్ లో వాడనమాట. మీకు గనక ఎవరన్నా
ఎస్ఎస్సి గనక రాస్తే శిలాజం అనేమో తెలుగులో అంటారు, ఫాజిల్స్ అని ఇంగ్లీష్ లో అంటారని చాలా మంది తెలుసు, కొంతమందికి తెలియదు. కాబట్టి ఈ ఫాజిల్స్ అంటే అసలు ఫాజిల్స్ అంటే అర్థం ఏంటండి, శిలాజం అంటే ఏంటి అంటే గతంలో జీవించి ఉన్న జీవుల యొక్క రిమైన్స్ ఏవైతే వాటి తాలూకా గుర్తులు ఉంటాయో వాటినే శిలాజాలు అంటారు. జనరల్ గా దొరికేది ఏంటండి, వాటి తాలూకా రిమైన్స్ ఏంటండి, బోన్స్ ఎక్కువగా దొరుకుతాయండి. ఎముకలు అంటే వాటి యొక్క స్కెల్టన్స్ దొరుకుతాయి. కానీ ఇక్కడ దానికి భిన్నంగా 38 కోట్ల ఏళ్ల నాటి గుండె శిలాజం లభ్యమైందని చెప్తున్నారు. ఎక్కడ దొరికింది అంటే ఆస్ట్రేలియాలోని కింబర్లీలో, ఇదిగో ఆస్ట్రేలియా పశ్చిమ ఆస్ట్రేలియా కింబర్లీ ప్రాంతంలో సున్నపు రాయి గనినిది కనపడింది అనమాట. దీనికి చాలా విశేషం అనేది ఉంది. ఈ గుండె దేనికి సంబంధించినటువంటి ఈ గుండె శిలాజము, ఈ గుండె శిల దేనికి సంబంధించిందంటే ఇక్కడ ఇచ్చాడు చూడండి, ప్లాసోడెర్మ్. ఈ జీవికి చెందినటువంటి గుండె శిలాజం అనేది దొరకడం జరిగిందనమాట. ఇది కోట్ల సంవత్సరాల కిందట సాగర్ లో నివసించిన ప్లాసోడర్మ్ అనే జలాచరానికి సంబంధించిన గుండె శిలాజాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కొన్ని కోట్ల సంవత్సరాలు అంటే ఇప్పటి వరకు ఈ శిలాజాలను డైనోసార్ చూసాము, వాటిని క్రమ పద్ధతిలో చేరిస్తే ఆ యొక్క డైనోసార్ ఎలా ఉంటుందనేది మనం చాలా సినిమాలో చూసాము, రకరకాలుగా చూసాము అన్నమాట ఆ శిలాజాలు. కానీ వాటికంటే అత్యంత పురాతనమైనటువంటి ఈ శిలాజం అనేది దొరకడం జరిగింది. ఇదే అత్యంత పురాతనమైనటువంటి చాలా ఎక్కువ సంవత్సరాలు కిందట ఉన్నటువంటి శిలాజం దొరికిందనేసి శాస్త్రవేత్తలు ప్రకటించడం జరిగింది అనమాట. చూడండి 38 కోట్ల ఏళ్ళు అనమాట. 38 కోట్ల సంవత్సరాల క్రితము శిలాజం కాబట్టి ఇదే అత్యంత పురాతనమైన శిలాజంగా చెప్పడం జరిగింది. ఇది కూడా ప్రపంచంలోనే అత్యంత పురాతన శిలాజం శాస్త్రవేత్తలు తెలియజేశారనమాట. ఇది ఏ యుగానికి చెందింది, డెవోనియన్ కాలం అంటే 41.9 నుంచి 35.9 కోట్ల ఏళ్ల కిందట సముద్రంలో నివసించినటువంటి జీవులే ప్లాస్మోడెర్మ్స్ అన్నమాట. అంటే వీటి యొక్క డెవోనియన్ పీరియడ్ లో ఇవి నివసించి చెప్తున్నారు. అది ఆ కాలం అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఈ శిలాజం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ చూడండి చక్కగా ఇచ్చాడు. ఆ తర్వాత జంతువుల్లో మొదట దవడ, పళ్ళు, జంట కపాల ఎముకలు ఎప్పుడు ఆవర్భించాయనేది ప్లాస్మోడెర్మ్లే వెలుగులోకి తెచ్చాయి. అంటే మొట్టమొదటిసారిగా జీవుల్లో దవడలు మరియు పళ్ళు మరియు జంట కపాల ఎముకలు మరియు ఎప్పుడు ఏర్పాటైనవి అనేవి తెలుసుకోవాలంటే ఈ జీవుల నుంచే మొట్టమొదటిసారిగా ఏర్పడి ప్లాసోడెర్ముల ద్వారా తెలుస్తుంది అనమాట. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. అట్లనే జీవుల యొక్క పరిణామ క్రమాన్ని చక్కగా చదువుకోవడానికి కూడా అంటే ఏర్పాటు చేయడానికి కూడా ప్లాసోడర్మ్ అనే జీవి ఉపయోగపడుతుందనేసి ఈ యొక్క క్లిప్పింగ్ యొక్క సారాంశం. కాబట్టి ఇంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఎగ్జామ్ లో రావడానికి అవకాశం ఉంది. ప్లాసోడర్మ్ అనేది అత్యంత పురాతనమైనటువంటి ప్రపంచంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పటి వరకు లభించిన వాటి అత్యంత పురాతనమైనటువంటి శిలాజం ఏదంటే పురాతనమైన శిలాజము ఈ ప్లాసోడర్మ్ గా చెప్పడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. 38 కోట్ల అన్నమాట సంవత్సరాలు. ఇది పశ్చిమ ఆస్ట్రేలియాని కింబర్లీలో దొరికింది ఈ శిలాజము. నెక్స్ట్ గా చూసినట్లయితే ఈ కడలని చేరని కళ అంటే అత్యంత పెద్దదైనటువంటి క్రూజ్ షిప్ అంటే ప్యాసింజర్లు తీసుకెళ్లే క్రూజ్ షిప్ చాలా ఖర్చుతో తయారు చేసినటువంటి ఈ పాసెంజర్స్ తీసుకెళ్లే క్రూజ్ షిప్ ని ఒక్కసారి కూడా సముద్రంలో ప్రయాణం చేయకుండా ఇది డిస్మాంటిల్ అయిపోవడం జరుగుతుంది. దీన్ని విడగొట్టబడి భాగాలుగా అమ్మడం అనేది జరుగుతుంది. అత్యంత బాధాకరమైన సంఘటన. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా సార్లు పేపర్లో కనుక చూసినట్లయితే దీని గురించి అనేక కథనాలు అయితే రావడం జరిగింది. దీని పేరు ది గ్లోబల్ డ్రీమ్ 2. ది గ్లోబల్ అంటే మీకు కనపడుతుంది రాసండి. ది గ్లోబల్ డ్రీమ్ 2 అనేటటువంటి షిప్ అన్నమాట. ఇది ఒక్కసారి కూడా కొన్ని
వేల కోట్లతో తయారు చేసినటువంటి 20 అంతస్తులు ఉన్నటువంటి ఈ విలాసవంతమైనటువంటి ఈ నౌక అనేది ఒక్కసారి కూడా కడలిలో సముద్రంలో ప్రయాణం చేయకుండానే దీన్ని తుక్కుగా మార్చివేటటువంటి సందర్భం రావడం వల్ల ఇది చాలా విషాదకరము. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఏం చెప్తున్నాడు, 9,000 మంది ప్రయాణికులను మోసుకెళ్ళగలదు ఒక్కసారి. ఇది 11,000 కోట్ల రూపాయలతో కట్టబడినటువంటి నౌక. 11,000 కోట్ల రూపాయలతో కట్టబడినటువంటి నౌక. అయితే దీన్ని తయారు చేసినటువంటి సంస్థ ఏదంటే ఎంఈవి వెర్ఫ్టన్. ఎంఈవి వెర్ఫ్టన్ అనేటువంటి సంస్థ అన్నమాట. ఈ సంస్థ ఈ నౌకని తయారు చేయడం జరిగింది. ఇది జర్మన్ హాంకాంగ్ కంపెనీ. సంయుక్త దేశాలు జర్మనీ మరియు హాంకాంగ్ కి చెందినటువంటి సంస్థ ద్వారా ఎంఈవి వెర్ఫ్టన్ ద్వారా ది గ్లోబల్ డ్రీమ్ 2 అనేటువంటి నౌకను తయారు చేయడం జరిగింది. అయితే దీన్ని ఎవరు కొనకపోవటం వల్ల మరియు ఈ సంస్థ నష్టాల బాటన పడటం వల్ల, ఇది ఈ సంస్థ దివాలా తీయటం వల్ల ఈ సంస్థకు చెందినటువంటి అక్కడ ఉన్నటువంటి ఈ నౌకలన్నీ ఆ షిప్ యార్డ్ కూడా వేరే సంస్థకి అమ్మివేయటం ద్వారా ఆ సంస్థ కనుమరుగైతే అయిపోయింది. ఆటోమేటిక్ గా దీంతో పాటు గ్లోబల్ డ్రీమ్ 2 మరియు గ్లోబల్ డ్రీమ్ 1 కూడా 2023 కల్లా ఆ షిప్ యార్డ్ నుంచి బయటకు తొలగించాలనేసి ఆ కొన్నటువంటి సంస్థ ఒక షరత్ అయితే పెడతాం ద్వారా ఇక వేరేటువంటి ప్రత్యామ్నాయం అనేది లేకపోవడం వల్ల దీనిలో నిన్ను విడిభాగాలుగా చేసి ది గ్లోబల్ డ్రీమ్ 2 అనేది విడిభాగాలుగా చేసి ఇంజిన్లు కానీ ఇవన్నీ అమ్మివేయడానికి సిద్ధపడ్డారు. అట్లనే ఇంకా మిగతా భాగాలు కొనటి భాగాల్ని తుక్కుగా మార్చి అమ్మేద్దామనే ఉద్దేశంతో ఈ జర్మనీ హాంకాంగ్ చెందినటువంటి సంస్థ ఎంఈవి వెర్ఫ్టన్ అనేటువంటి సంస్థ నిర్వహించడం జరిగింది. ఇది నిజంగా అత్యంత బాధాకరమైన విషయం. అట్లనే ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గా చూసినట్లయితే ఎప్పటి నుంచో వచ్చినటువంటి ఖచ్చితంగా ఈ అంశం నుంచి ఒక ప్రశ్న అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఈ రోజు కనుక చూసినట్లయితే నేడు ఎలిజబెత్ 2 అంత్యక్రియలు అనేసి ఇక్కడ మన హెడ్డింగ్ చదువుతున్నామండి. బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 ఈమె యొక్క అంత్యక్రియలు ఈ రోజు కాబట్టి ప్రపంచంలో ఉన్న ప్రముఖులందరూ అమెరికా మరియు రష్యా లేకపోతే ప్రపంచ ప్రముఖులందరూ ఇక్కడికి లండన్ అనేది చేరుకుంటారు. సుమారుగా 10 లక్షల మంది వరకు చేరతారనేది అంచనా అండి. 10 లక్షల మంది వరకు చేరతారు. వారితో పాటు మన దేశంలో ఉన్న అత్యున్నతమైన ప్రోటోకాల్ కు సంబంధించినటువంటి పదవైన అలంకరించిన శ్రీ ద్రౌపది ముర్ము గారు, మన రాష్ట్రపతి గారు కూడా ఈ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లారు. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో దీనిలో నుంచి ఖచ్చితంగా ఒక ప్రశ్న అయితే వస్తుంది. కాబట్టి మీకు గుర్తు చేయడానికే ఈ అంశాన్ని అయితే నేను ఇవ్వడం జరిగిందండి. సోమవారం అంటే ఈ రోజు అంత్యక్రియలు అనేది జరిగిపోతాయి అన్నమాట. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. చూసినట్లయితే వికాస్ బి విరాసత్ బి అనేటటువంటి ఈ నినాదంతో పర్యాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలనేసి పర్యాటక రంగ మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారు టూరిజం మంత్రుల సదస్సులో ఈ స్లోగన్ అయితే ఇవ్వాలని నిర్ణయించుకున్నారండి. ఎందుకంటే కరోనా పరిస్థితుల వల్ల భారతదేశంలో వచ్చేసరికి టూరిజం అనేది చాలా అడుగంటిపోయినటువంటి సందర్భం. టూరిజం ద్వారా ఉపాధి పోయింది. మన దేశానికి వచ్చేటటువంటి ఉపాధి రంగంలో మరియు మన దేశము పర్యాటక రంగం ద్వారా వచ్చేటటువంటి అనేక నిధులైతే మనం కోల్పోవడం జరిగింది. కాబట్టి పర్యాటక రంగానికి ఊతమించడానికి ఈ నినాదముతో ధర్మశాలలో రాష్ట్ర పర్యాటక మంత్రుల యొక్క సమావేశాన్ని సదస్సుని ఏర్పాటు చేసి భారతదేశ పర్యాటక రంగాన్ని మళ్ళీ ఉవ్వెత్తున సాధించాలనేసి కిషన్ రెడ్డి గారు ఈ స్లోగన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ స్లోగన్ ద్వారా విదేశాల్లో ఉన్న భారతీయులు కనీసం ఒక్కొక్కరు 5 మందిని భారతదేశాన్ని సందర్శించే విధంగా చేయాలనేసి వీళ్ళ యొక్క సంకల్పం అండి. అయితే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ గా మనం చెప్పొచ్చు అండి. అయితే దీనికి ఒక నినాదం కూడా ఇచ్చారండి. ఏం నినాదం అంటే దేఖో భారత్ అంటే భారతదేశాన్ని
చూడండి, సందర్శించండి అనేటటువంటి నినాదంతో ఈ ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో వికాస్ బి విరాసత్ బి అనేటటువంటి ఈ నినాదంతో ఈ పర్యటనని ఇంకా పర్యాటక రంగాన్ని ఇంకా ఉవ్వెత్తున తీసుకెళ్లాలనేది కిషన్ రెడ్డి గారి యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఇది హిమాచల్ ప్రదేశ్ లో ధర్మశాలలో 3 రోజుల పాటు జరిగే రాష్ట్రాల పర్యాటక మంత్రుల సదస్సుకు ఆయన ఆదివారం ప్రారంభించి ప్రసంగించారు. తద్వారా భారతదేశంలో నుండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం పర్యాటక రంగానికి అనుకూలంగా మార్చి పర్యాటక రంగ అభివృద్ధి తేవాలనేది వీరి యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఈ పాయింట్లు అనేవి ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి గుర్తుంచుకోండి. చూసినట్టయితే కరోనా అనేది మనం గత 2.5-3 సంవత్సరాల నుంచి భయంతో చనిపోయినటువంటి సందర్భం అన్నమాట. కానీ కరోనా అనేది ఒక రంగంలో చాలా ఇంట్రెస్ట్ అయినటువంటి అంశం అన్నమాట. కాబట్టి చూడండి ఇక్కడ ఏంటి కరోనా ఎందుకు ఇంట్రెస్ట్ గా ఉంది ఇంకొక రంగంలో అంటే టైప్ మిషన్ని మనం ఇప్పుడైతే కంప్యూటర్ కీబోర్డ్స్ చూస్తున్నామండి. గతంలో అయితే టైప్ మిషన్లు ఉండే వాటిల్లో కూడా పాలిష్డ్ అందమైనది పోర్టబుల్ ఎక్కువ మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాడేటటువంటి సిరీస్ ఏదంటే కరోనా టైప్ మిషన్స్ అన్నమాట. ఇవి చాలా అభివృద్ధి చెందినటువంటివి, అట్లనే చాలా అందంగా ఉన్నటువంటివి, అందరి దగ్గర ఉండాలని అనుకునేవాళ్ళు. అయితే ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నామంటే ప్రత్యేక ఆకర్షణగా 110 ఏళ్ల నాటి కరోనా అనేసి అంటున్నాడు. అప్పుడే కరోనా పేరు అనేది వచ్చింది. అయితే ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో కూడా ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన సమాచారం ఏంటంటే 450 టైప్ రైటర్లతో మ్యూజియం అనేది ఒక వ్యక్తి అంటే రాజేష్ శర్మ అనేటటువంటి ఈయన రాజేష్ శర్మ అనే ఈయన ఈ మ్యూజియం అనేది ఏర్పాటు చేశాడు. ఎక్కడ ఏర్పాటు చేశాడు, ఎందుకు ఏర్పాటు చేశాడంటే తన తండ్రి జిల్లా కోర్టు ముందు టైప్ రైటర్ గా పనిచేసేవాడు అనమాట. అయితే చిన్నప్పటి నుంచి ఈయన తన తండ్రి చేసే పని ఈ టైప్ మిషన్ యొక్క శబ్దాలు టక్ 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 అనే శబ్దాలు విని ఆయన వేరే రంగంకి వెళ్ళినప్పటికీ తన తండ్రితోనే ఆ వృత్తి అంతరించిపోయినప్పటికీ తన తండ్రి చేసినటువంటి వృత్తికి ఈయన చాలా ఇంట్రెస్ట్ అయ్యి ఈ టైప్ మిషన్స్ అనేవి ప్రపంచంలో ఉన్న అన్ని దేశంలో నుంచి ఈ టైప్ మిషన్లు కొని ఒక మ్యూజియం అయితే ఏర్పాటు చేశారు. కాబట్టి ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో వెరీ వెరీగా ఇంపార్టెంట్ చెప్పొచ్చు. ఇది 450 టైప్ మిషన్స్ టైప్ రైటర్లు కొన్నాడు. ఈయన పేరు రాజేష్ శర్మ. ఈ మ్యూజియం ఎక్కడ ఏర్పాటు చేశాడంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండోర్ లో ఇది ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ ఈ టైప్ రైటర్ల మిషన్స్ అనేవి ఏర్పాటు చేశారండి. అనేక భారత్, అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, చైనా టైపింగ్ యంత్రాలని ఈ ప్రదర్శనశాలలో చూడవచ్చు. అసలు టైప్ రైటర్ అనేది అసలు అంతరించిపోయింది అనమాట. టైప్ మిషన్ అనేది అంతరించిపోయింది. అక్కడెక్కడైతే ఈ టైప్ మిషన్స్ అనేవి ఇలా అయితే మనం చూడగలుగుతున్నాం. ఇంకా మన పిల్లల తరవస్తే టైప్ రైటర్స్ అనేవి మ్యూజియం లోనే ఇలా చూడగలుగుతాము. ఎందుకంటే వాటి ప్లేస్ లో అడ్వాన్స్డ్ అయినటువంటి కంప్యూటర్స్ ఈ కీబోర్డ్స్ అనేది రావడం అనేది జరిగింది. కాబట్టి ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ టైప్ రైటర్ లో అత్యంత పోర్టబుల్, చూడచక్కనిది, అందమైనది, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కువ వాడేటువంటి టైప్ రైటర్ ఏదంటే కరోనా టైప్ రైటర్స్ అనమాట. కరోనా టైప్ రైటర్స్ అందువల్ల కరోనా పేరు మీద 110 సంవత్సరాల క్రితమే టైప్ మిషన్స్ అనేవి రావడం జరిగింది. తద్వారా ఎగ్జామినేషన్ పాయింట్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి బజరంగకు కాంస్యము బ్రాంజ్ మెడల్ అనేది రావడం జరిగింది. ఇది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 4 ముక్కలు అయినప్పటికీ ఇది ఎగ్జామ్ లో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎగ్జామ్ కు వచ్చే అంశాలు అనేవి ఇక్కడ ఉన్నాయి చూడండి. ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో ఏంటది రెజ్లింగ్ దేంట్లో బజరంగకు వచ్చింది అని అడుగుతారు. రెజ్లింగ్ లో రావడం జరిగింది. ఎక్కడ బజరంగ్ పూనియాకి ఏ విభాగంలో వచ్చింది? 65 కేజీల విభాగంలో వచ్చింది. అది కూడా ప్రశ్న. రెజ్లింగ్ అనేది ప్రశ్న. ప్రతి సెంటెన్స్ ఇక్కడ ఇంపార్టెంట్. చూడండి ఎందుకు ఇంపార్టెంట్ చెప్తాను. ఇక్కడ ఎక్కడ జరిగింది? రేప్ చేజ్ లో బరిలో దిగిన అతడు కాంస్య పతక పోరులో 11-9తో సెబాస్టియన్ రివేరా పోర్టరికో వాళ్ళ మీద విజయం సాధించాడు అనమాట. సెబాస్టియన్ రివేరా పోర్టరికో ఇతని మీద విజయం సాధించడం వల్ల 3వ ప్లేస్ కాంస్యము దక్కించుకున్నాడు. గాయం కారణంగా బజరంగ్ తలకు పట్టీ వేసుకొని
కాంస్య పోరులోకి దిగడం గమనార్హం. అయితే ప్రపంచ ఛాంపియన్షిప్స్ లో 4 పతకాలు సాధించి తొలి భారత రెజ్లర్ బజరంగే. ప్రపంచ ఛాంపియన్షిప్స్ లో 4 పతకాలు సాధించిన తొలి భారత రెజ్లర్ బజరంగే. అంటే ఎన్ని పథకాలు అంటే 4 పథకాలు సాధించారంట ప్రపంచ ఛాంపియన్షిప్ లో. ఇతను ఇంతకుముందు 2018లో రజతం గెలుచుకున్నారు. రజతం అంటే సెకండ్ ప్లేస్ గెలుచుకున్నాడు. అంటే 2013, 19లో కాంస్యాలు సొంతం చేసుకున్నాడు. కాబట్టి ఒక రజతము 3 కాంస్యాలు. 0 + 1 + 3. ఇది బజరంగ్ పూనియా యొక్క రికార్డు అన్నమాట. అంటే గోల్డ్ రాలేదు, రజతం వచ్చింది, 3 కాంస్యాలు అయితే వచ్చింది. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు. అట్లనే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ కూడా 4 లైన్లో ఉండి ఇది కూడా ఎగ్జామ్ లో వచ్చేటువంటి అవకాశం ఉంది. చూడండి, చరిత్ర సృష్టించిన దీప్తి. ఏ అంశంలో చరిత్ర సృష్టించిందండి అంటే ప్రపంచ పారా గ్రాండ్ ప్రీ గోల్డ్ అథ్లెటిక్స్. ప్రపంచ పారా గ్రాండ్ ప్రీ గోల్డ్ అథ్లెటిక్స్ లో ఈమె చరిత్ర సృష్టించింది. ఛాంపియన్షిప్ లో తెలుగు అమ్మాయి జివాంజీ దీప్తి. జివాంజీ దీప్తి చరిత్ర సృష్టించడానికి కారణం ఏంటి? ఏ ఈవెంట్స్ లో ఈమె ఈ హిస్టరీ అనేది క్రియేట్ చేసిందంటే మహిళల T20 విభాగంలో 400 మీటర్ల పరుగులో ఆమె స్వర్ణ పతకంతో సత్తా సాటింది. అంటే T20 విభాగం మహిళల్లో T20 విభాగంలో 400 మీటర్స్ రేసులో గోల్డ్ అనేది సాధించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. గోల్డ్ అనేది స్వర్ణ పతాకం సాధించడం అనేది ఏ రంగంలో అయినా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టోర్నీలో బంగారు పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా దీప్తి ఘనత సాధించింది. ఈమె ఈ రంగంలో ఫస్ట్ సారిగా బంగారు పతకాన్ని సాధించినటువంటి మహిళగా ఘనతను సాధించింది. అట్లనే హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో ద్రోణాచార్య అవార్డుల గురించి చెప్పుకున్నాం మనం. ద్రోణాచార్య అంటే కోచ్లకి ఇచ్చేది. ద్రోణాచార్య అవార్డు నాగపురి రమేష్ దగ్గర శిక్షణ తీసుకుంది. నాగపురి రమేష్ దగ్గర శిక్షణ అనేది తీసుకున్నాం. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చూడండి, ద్రోణాచార్య అవార్డు ఎవరంటే నాగపురి రమేష్. అట్లనే గోల్డ్ అనేది సాధించింది ఈ విభాగంలో మొట్టమొదట గర్ల్స్ అన్నమాట. అట్లనే తెలుగు అమ్మాయి. ఇంకోటి ఎక్కడ ప్రపంచ పారా గ్రాండ్ ప్రీ గోల్డ్ అథ్లెటిక్స్ లో ఈ ఛాంపియన్షిప్ ని సాధించడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే 30% పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు. అంటే ఇప్పటికి 30% అత్యధికంగా పెరిగింది. ఇదే సమయానికి చూసినట్లయితే గత సంవత్సరం 21-22లో చూసినట్లయితే 6,42,287 కోట్లు అయితే రావడం జరిగింది. అదే ఇప్పుడైతే 8.36 లక్షలు అనేది రావడం జరిగింది. కాబట్టి వృద్ధి అనేది చాలా పెరిగింది. ఎంత పెరిగిందంటే 30% పెరిగింది అనేసి ఎకనామిక్స్ లో మనం చెప్పుకోవచ్చు. ఇవి ప్రత్యక్ష పన్నులు పెరుగుదలగా చెప్పుకోవచ్చు. ఎందుకు అలా పెరిగిందంటే కోవిడ్ తదనంతర చర్యల వల్ల, కోవిడ్ తగ్గటం వల్ల ఈ పన్ను కట్టేవాళ్ళు ముందస్తుగానే పన్నులు కడటం ద్వారా ఈ సంఖ్య అయితే ఈ ట్యాక్స్ అయితే పెరిగిందనేసి చెప్తున్నారండి. వాటిలో చూసినట్టయితే ప్రస్తుత స్థూల పన్ను వసూల్లో 4.36 లక్షలు కోట్లు కార్పొరేట్ ఆదాయ పన్ను కాగా 3.98 లక్షల కోట్లు వ్యక్తిగత పన్ను ఆదాయం అని చెప్తున్నారండి. ఇప్పుడు వరకు వచ్చిన దాంట్లో కార్పొరేట్ పన్ను 4.36, అట్లానే 3.95 వ్యక్తిగత పన్నుగా చెప్పొచ్చు. ఎట్లానే ఏప్రిల్-సెప్టెంబర్ లో ముందస్తు పన్ను వసూళ్లు 17% పెరిగి 2.9 లక్షల కోట్లకు చేరాయి. ఇందులో కార్పొరేట్ పన్ను చెల్లింపుదారులు 2.29 లక్షల కోట్లు చెల్లించారు. కాబట్టి ఇవన్నీ మనం చూసినట్లయితే పన్ను కూడా ఇక కరోనా పరిస్థితులు పోయిన తర్వాత పన్ను కట్టే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది, ఆర్థిక వృద్ధి పెరిగిందని చెప్పవచ్చు. ఇక్కడ చూసినట్లయితే స్టార్టప్లకు కల్పతరువు
అంటే స్టార్టప్లు తయారు చేస్తే వాళ్ళకి కల్పతరు అంటే ఇది ఒక ప్రాజెక్ట్ అనేది చేయటం అనేది జరిగిందండి. ఇది విశాఖపట్నంలో దీన్ని కల్పతరు అనేటువంటి స్టార్ట్అప్ ప్రాజెక్టులు ఏర్పాటు చేశారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దేశంలోనే తొలి ఇండస్ట్రీ 4.0 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ సిద్ధము. విశాఖపట్నంలో 20 కోట్లతో ఏర్పాటు చేస్తున్నారు. పరిశ్రమలో 4వ తరం టెక్నాలజీని పెంచే అంకురాలకి ప్రోత్సాహం. 20న ఓపెన్ ఛాలెంజ్ లో కల్పతరువు ప్రారంభం. అంటే దేశం మొత్తంలో స్టార్టప్లకి ఇక్కడ ఓపెన్ ఛాలెంజ్ చేసి వాళ్ళు ఎవరైతే విన్ అవుతారో ఈ 20 కోట్లతో ఏర్పాటు చేసిన ల్యాబ్ ని వాళ్ళు వాడుకునేటటువంటి అవకాశం కల్పిస్తారు. అట్లనే RINL కు సంబంధించిన 6 సమస్యల పరిష్కారంపై పోటీ. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండస్ట్రీ 4.0 పరిష్కారం చూసిన స్టార్టప్లకు కల్పతరు CEO చోటు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు కల్పతరు అనే కాన్సెప్ట్ ఏంటంటే మనం చూసినట్లయితే ఇక్కడ పరిశ్రమల్లో మానవ వనరుల వినియోగం తగ్గించి ఖర్చులను నియంత్రించే నూతన టెక్నాలజీ ఆవిష్కరణ పెంచి తద్వారా స్టార్టప్లను ప్రోత్సహించేందుకు కల్పతరువు CEOని ఏర్పాటు చేసినట్లు NTPI విశాఖ అడిషనల్ డైరెక్టర్ సురేష్ సాక్షికి అంటే ఇక్కడ ఈ పేపర్ కి తెలపడం అనేది జరిగింది అనమాట. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టార్టప్ల యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ కల్పతరు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పరిశ్రమల్లో మానవ వనరుల వినియోగం తగ్గించి అట్లనే ఖర్చులను నియంత్రించి, మానవ వనరుల వినియోగం తగ్గిస్తే ఆటోమేటిక్ గా వాళ్ళకి ఇచ్చే జీతాలు బోనస్లు అన్ని తగ్గుతాయి కాబట్టి ఖర్చులు నియంత్రించి వారి ప్లేస్ లో నూతన టెక్నాలజీ ఆవిష్కరణ పెంచడమే ఈ స్టార్టప్ల యొక్క ముఖ్య ఉద్దేశం అనేసి ఇక్కడ ఇంపార్టెంట్ గా మనం చెప్పవచ్చు. ఇది 20 కోట్లతో విశాఖలోనే దేశంలోనే తొలిసారిగా ఇలాంటి ఇండస్ట్రీ అయితే ఇలాంటిది సంస్థని ఏర్పాటు అని చేయటం జరిగిందండి. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇది కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి చూసుకోండి. కల్పతరువు అంటే ఏమిటి, స్టార్టప్లు అంటే ఏమిటి అనేది మీకు తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ గా చూసినట్లయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ కరెంట్ అఫైర్స్ మొత్తం డిస్కస్ చేసుకున్నామండి. కాబట్టి ఇలానే మనం కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు డిస్కస్ చేసుకోవడం ద్వారా మంచి ఉద్యోగాలు అయితే పొందొచ్చండి. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతినిత్యం మంచి ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ నుండి ఈ కరెంట్ అఫైర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మీకు మంచి ఉద్యోగం రావాలని ఆశిస్తూ మీ జయదేవ్ అకాడమీ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే బెల్ బటన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయటం ద్వారా మా సంస్థకి అభివృద్ధి కారకులుగా కావండి. కాబట్టి మీకు మరొకసారి జయదేవ్ అకాడమీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అన్న.